పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నా, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కు మళ్ళీ ఆలోచన? రెండవది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది. ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం. ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కర రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినట్టు వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా?